నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో జరుగుతున్న వాటి గురించి ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది. మరి ప్రెస్ మీట్లో ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం గురించి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలా ఉంది, చంద్రబాబు గారి హయాంలో ఎలా ఉంది, అలాగే నాపై దుష్ప్రచారం చేశారు. అసలు చంద్రబాబు వల్లే రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని చెప్పడం కావచ్చు. ఇక ఫస్ట్ 12 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అన్నారు, ఇప్పుడు 6 లక్షల కోట్లు అంటున్నారు. ఇది అబద్ధ ప్రచారం కాదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనడం జరిగింది. మరోపక్క ఆయన చెల్లెలు షర్మిల గారే ఎమ్మెల్యేలను గెలిపించుకోలేని నీకు ప్రతిపక్ష హోదా అడిగే హక్కు ఎక్కడిది అని చెప్పి మాట్లాడటం అయితే జరిగింది. ఇక మొత్తంగా చంద్రబాబు గారి తల్లిదండ్రుల గురించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఓవరాల్గా మరి ఆయన అసెంబ్లీకి హాజరు కాకుండా బయట ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడొచ్చు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కొన్ని సంచలన వ్యాఖ్యలే చేశారనుకోవచ్చు. ముఖ్యంగా తలసరి ఆదాయం గురించి మాట్లాడటమే కాకుండా చంద్రబాబు గారి వ్యక్తిగతం గురించి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఆయన తల్లిదండ్రులకు ఏనాడైనా అన్నం పెట్టాడు అంటాం కావచ్చు. ముఖ్యంగా వృద్ధిరేటు గురించి ఆయన మాట్లాడారు. ఆయన ఏం చెప్పారనేది మీకు ఒకసారి చదివి వినిపిస్తాను, దాన్ని బట్టి మీ ఉద్దేశం ఏంటండి. చంద్రబాబు అధికారంలోకి రాకముందు 1,40,000 కోట్లు ఉంటే చంద్రబాబు దిగిపోయే నాటికి 3,90,000 కోట్లకు ఎగబాగింది. అయితే చంద్రబాబు హయాంలో వార్షిక అభివృద్ధి రేటు 22.63%. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 3,90,000 కోట్ల నుంచి 7,21,000 కోట్లకు ఎగబాకింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో 13.57% అప్పు వృద్ధి రేటు. అంటే చంద్రబాబు గారి హయాంలో 22.63% ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారి హయాం వచ్చేసరికి అప్పుల వృద్ధి రేటు 13.57%కి తగ్గింది. అంటే గతంలో కూడా మనం చూసాం, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు చెప్పడం జరిగింది, మా హయాంలో 6% వృద్ధి రేటు పెరిగింది అని చెప్పి. సో ఎలా చూడొచ్చు అంటారు సార్? మరి ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి లెక్కలతో సహా ఎందుకు చూపించలేకపోతున్నారు? మీరేం చెప్తారు? అసెంబ్లీలో ఈ అబద్ధాలు చెప్పడానికి కుదరదు. అబద్ధాలు ఇంట్లో కూర్చుని సొంత మైకులో బాగా చెప్పుకోవచ్చు, సొంత జర్నలిస్టుల్ని పిలిపించుకొని సొంత మీడియాలో అది రాంచుకోవచ్చు. ఇది మనం అనే మాట కాదు, ఇది వాళ్ళ చెల్లి షర్మిలే అంటున్నమాట, ప్రత్యర్థులనే మాట కాదు, సొంత కుటుంబ సభ్యురాలు ఏది చెల్లె అంటోంది కదా. సొంత మైకుల్లో కాదన్నా వెళ్ళి అసెంబ్లీ మైకుల్లో మాట్లాడు అని అంటోంది. ఇప్పుడు ఇవాళ నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి అక్కడ ఎందుకు మాట్లాడావు అంటే ఏంటి? నువ్వు మాట్లాడేది అబద్ధం కాబట్టే అసెంబ్లీకి వెళ్ళాడు. అది కనుక నిజమైతే ఆ నిజాన్ని ఎక్కడ చెప్పాలి? అసెంబ్లీలో చెప్పాలి. తను చెప్పేది అబద్ధమని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఆ అబద్ధాలే మళ్ళా అతను ముఖ్యమంత్రి చేస్తాయన్న భ్రమలో ఉంటున్నాడు. ప్రజల్ని మళ్ళా తన భ్రాంతిలోకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు అనమాట. ఇప్పుడు 3,90,000 కోట్లు ఏదో అంటున్నావు అప్పులు. 3,90,000 కోట్ల అప్పులు బడ్జెట్ అప్పులా, ఆఫ్ బడ్జెట్ అప్పులు కూడా కలిపా? ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కూడా కలిపి 3,90,000 కోట్లు అయితే మరి ఇప్పుడు ఎంత? ఇప్పుడు బడ్జెట్ బారోయింగ్స్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కలిపి ఇవాళ 10 లక్షల కోట్లు దాటింది. నువ్వు 390 అన్నావు, ఇవాళ 1090 అని వాళ్ళు అంటున్నారు. తేడా ఎంత? 7 లక్షల కోట్ల అప్పు నువ్వు చేసావు. నువ్వు చెప్పిన లెక్కే కదా. నువ్వు 390 అన్నావు, ఇవాళ ఇక్కడ కాగ్ నివేదికలో ఇవాళ మరి ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పింది. ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పేది నిజమా అబద్ధమా? 1090 అని వాళ్ళు చెప్తున్నారు. 7 లక్షల కోట్ల అప్పులు నువ్వు చేసావు, నువ్వే ఒప్పుకున్నావు కదా ఈరోజు మళ్ళా. అంటే 7 లక్షల కోట్ల అప్పుల్లో నువ్వు తెలివిగా ఏం చేసావు? బడ్జెట్కి చెప్పి అసెంబ్లీకి చెప్పి చేసిన అప్పులు 3 లక్షల కోట్లు, అసెంబ్లీకి చెప్పకుండా అంటే బడ్జెట్లో చూపించకుండా దొంగ అప్పులు. అంటే దొంగోడు చేసే అప్పులు దొంగ అప్పులు అన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి తెలివిగా దొంగతనంగా అప్పు తెచ్చాడు అసెంబ్లీకి తెలియకుండా. అంటే ఏంటి? అది ఒక పెద్ద నేరం. అతను ఏమంటాడు? ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటాడు. అతను చేసేది ఆర్గనైజ్డ్ క్రైమ్, కానీ ఎదుటాడి మీద వేసేది ఆర్గనైజ్డ్ క్రైమ్. సూపర్ 6 హామీలకు బడ్జెట్ ఎందుకు పెట్టలేదు? ఈ బడ్జెట్లో సూపర్ 6 హామీలకు నిధులు ఎక్కడ? తల్లికి వందనానికి నిధులు ఎక్కడ? వాళ్ళేమో తల్లికి వందనానికి 6,400 కోట్లు పెట్టామని వాళ్ళు చెప్తున్నారు. గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ 900 కోట్లు వేసేశారు, దీపం పథకం. ఇంకొక 1,800 కోట్లు తర్వాత వేస్తారు.
ఇప్పుడు మేము సూపర్ 6 హామీలకి మేము ఇలా ఇచ్చాము. ఇప్పుడు ఇవాళ అన్నదాత సుఖీభావకి 4,500 కోట్లు బడ్జెట్లో చూపించామని ప్రభుత్వం చెప్తోంది. ఎక్కడ? అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పేది నిజం అనుకోవాలా, నువ్వు ఇంట్లో కూర్చొని నీ మైకుల్లో చెప్పేది నిజం అనుకోవాలా? ఎవరిది ఆర్గనైజ్డ్ క్రైమ్? మరి ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నప్పుడు చంద్రబాబు గారు క్లియర్గా చెప్పడం 10 లక్షల కోట్లు ఉంది, ఎవరైనా డౌట్ ఉంటే అసెంబ్లీకి రండి, నేను లెక్కలతో సహా చూపిస్తానంటుంటే మళ్ళీ అదే మాట పదే పదే మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే అతను అబద్ధాన్నే నమ్ముకున్నాడు. ఒకే అబద్ధం పదే పదే చెప్పడం ద్వారా ప్రజలు ఎప్పుడో ఒకప్పుడు నా మాయలో పడకుండా ఉంటారా? ఈరోజు ఇప్పుడు ఎంత 6 నెలలు, ఈ అబద్ధాలే నీకు ఇంకా రాబోయే 4.5 నెలలు అదే క్యాసెట్ వేస్తాడు. ఏం చేస్తావు? వింటావు. ఎప్పుడో ఒకప్పటికి నీ మీద అది రిజిస్టర్ అవుద్ది కదా. అంటే నిన్ను తన మాయలోకి తీసుకువెళ్ళే ఒక ప్రక్రియ. పెద్ద మాయగాడు కదా. ఇప్పుడేంటి, ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఆ ప్రెస్ మీట్లో కానీ, ఈరోజు అసెంబ్లీలో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన మాటల్లో కానీ, ఆర్సిలార్ మిట్టల్ 65,000 కోట్లతో ఇవాళ తొలి దశ అనకాపల్లిలో ప్లాంట్ పెడుతోందా లేదా? స్టీల్ ప్లాంట్. నువ్వేమంటావు? ఒరిస్సా వెళ్ళిపోవాలంటావు, ఇక్కడ పెట్టడానికి వీలు లేదంటావు. ఇప్పుడు నువ్వు జిందాల్ ప్లాంట్ గురించి మాట్లాడతావు. కడపలో జిందాల్ని నేను తీసుకొస్తే హ్యాబిచువల్ అఫెండర్ జిత్వానియో అంటావు. కావాలని ఆమె పేరును కూడా నువ్వు అలా గేలి చేస్తూ జిత్వానియో హ్యాబిచువల్ అఫెండర్ అని నువ్వు అంటున్నావే. ఒక మహిళను పట్టుకుని నువ్వే అఫెండర్. నీకు ఒకవేళ ఆమె కనుక హ్యాబిచువల్ అఫెండర్ అయితే నువ్వు కాదా? జగన్మోహన్ రెడ్డి హ్యాబిచువల్ అఫెండర్ అవునా కాదా? హ్యాబిచువల్ అఫెండరు కాబట్టే నీ మీద సిబిఐ 12 ఛార్జ్షీట్లు, ఈడీ 9 ఛార్జ్షీట్లు. ఇప్పుడు ఇంకా ఈ 5 ఏళ్లలో ఇంకెన్ని పడతాయో చూడాలి. నీ అఫిడవిట్లో 60 పేజీల అఫిడవిట్ ఉందే. 60 పేజీల అఫిడవిట్లో 32 పేజీలు దేని గురించి? కేసుల గురించే కదా. మరి అదే అఫెండర్ అంటారు దాన్ని, హ్యాబిచువల్ అఫెండర్ అని నీ అఫిడవిట్ చెప్తోంది. అతను ఏదైనా అంతే, ఆర్గనైజ్డ్ కరప్షన్ చేసింది అతను. పరిశ్రమ లేకుండా, పెట్టుబడి పెట్టకుండా రూపాయి. మరి 10,000 కోట్లు సాక్షిలోకి తెచ్చుకున్నాడు. హ్యాబిచువల్ అఫెండరా కాదా? ఆర్గనైజ్డ్ కరప్షనా కాదా? 10 రూపాయల షేరు కంపెనీ పెడితే నువ్వు అమ్మాలా 400కో 300కో. కంపెనీ పెట్టి ప్రోడక్ట్ ఇచ్చినాక అమ్మాలి 1450కి. కంపెనీ లేదు, ప్రోడక్ట్ బయటికి రాలేదు, పెడతావో లేదో తెలియదు, 10 రూపాయల షేర్ 1450కి అమ్మేశావు. ఏ క్రైమ్ అనాలి దాన్ని? ఏ కరప్షన్ అనాలి దాన్ని? ఆర్గనైజ్డ్ కరప్షన్ పితామహుడు జగన్మోహన్ రెడ్డి, ఆర్గనైజ్డ్ క్రైమ్ సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏది? సూపర్ 6 హామీలకి బడ్జెట్ పెట్టకపోవటం ఆర్గనైజ్డ్ క్రైమ్ అవుద్దా? వివేకానంద రెడ్డిని గొడ్డలతో చంపి నీకు గుండెపోటు అనడం, రక్తపు వాంతులు అనడం, కట్లు కట్టడం, చుట్టూ పూలు పెట్టడం, ఏది ఆర్గనైజ్డ్ క్రైమ్? ప్రజలు తెలుసుకోరా? ప్రజలకు తెలియదా? ఇప్పుడు ఇవాళ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంత పదే వారానికో ప్రెస్ మీట్ పెడుతున్నాడు అంటే ఒక జోరీగలాగా చెప్పాడు కదా క్లియర్గా, అసెంబ్లీ జరిగిన రోజు నేను ప్రెస్ మీట్లు పెడతాను అని చెప్పి. అంటే ఈ ప్రభుత్వాన్ని నేను కుదురుకోనివ్వను, ఈ ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రాన్ని బాగుగానివ్వను. అంటే రాష్ట్రం బాగుపడాలంటే ఇవాళ ఇక్కడ మీ దగ్గర భూతం ఉందండి అంటారు. చంద్రబాబుని పారిశ్రామికవేత్తలందరూ అడుగుతుంది అదే, ఏమంటే మీరు వాళ్ళ ముఖ్యమంత్రి, మేము వస్తాం, పెట్టుబడులు పెడతాం, మరి రేపొద్దున మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయితే అంటారు. ఇప్పుడు ఇవాళ అలా చెల్లే ఉంది షర్మిల, కడప స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొడతాం. స్టీల్ ప్లాంట్ని కొబ్బరికాయల ప్లాంట్గా మార్చారని అంటే ఇప్పటికి ఒక 4 సార్లు చెల్లికి మళ్ళీ పెళ్ళిలాగా అక్కడ అనేక శంకుస్థాపనలు చేశారు అని అంటూ ఇవాళ జిందాల్ ప్లాంటు ఏమైందని మళ్ళీ జగనే అంటున్నాడు. జిందాల్ అసలు నువ్వు ప్లాంట్ పెట్టడానికి తెచ్చావా, సెటిల్మెంట్ చేయడానికి జిందాల్ని తెచ్చావా? అది మనం అడిగేది కాదు, చెల్లి అడుగుతోంది. షర్మిలే అడిగింది అనమాట, అన్నాయి నువ్వు స్టీల్ ప్లాంట్ అన్నావు, సెటిల్మెంట్ కోసమా నువ్వు స్టీల్ ప్లాంట్ అన్నది అని స్పష్టంగా కనపడుతుంది కదా. డిసెంబర్ వచ్చాడు ఆయన, ఎవరు? జిందాల్ తాడేపల్లి ప్యాలెస్లో నిన్ను కలిశాడు,
ఫిబ్రవరిలో ఆ అమ్మాయి మీద కేసు పెట్టారు, వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు, ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిశ్రమల గురించి చెప్పింది అన్నీ అబద్ధాలే. నువ్వు నీ 5 ఏళ్లలో తెచ్చిన పరిశ్రమ పేరు ఒకటి చెప్పు. అంటే 5 ఏళ్లలో ఎంఓయూలు చేసుకున్నారు సార్ వాళ్ళందరూ. ఈ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే పెడదాం అనుకున్నారు. సో వాళ్ళ ఫోటోలు కూడా రిలీజ్ చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎవరన్నా పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారా, వస్తున్నారా? నీ హయాంలో పారిపోయిన పారిశ్రామికవేత్తలు ఎందుకు పారిపోయారు? నువ్వు సరైన అడివి అయితే అమర్ రాజా, గల్లా జయదేవ్ ఇక్కడ పెట్టకుండా పెట్టుబడి మహబూబ్ నగర్లో పెట్టాడా? ఇప్పుడు మీ వాళ్ళు మీరు బెదిరించకపోతే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డో ఎవరో ఆ జాకీ వాడు ములుగులో పెట్టుకుంటాడా వెళ్ళిపోయి? ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎందుకు వెళ్ళిపోయింది? కియా ఆక్సిలరీ ఇండస్ట్రీస్ ఎందుకు వెళ్ళిపోయాయి? స్టార్టప్ విలేజ్ ఎందుకు మూతపడింది? ఇప్పుడు జగన్ మరి వీటన్నిటికీ సమాధానం చెప్పాలి కదా రేపు అసెంబ్లీలో కనుక ఈ మాటలు మాట్లాడితే. అందుకని అసెంబ్లీకి వెళ్ళడు. తన యొక్క సొంత మైకులు కూడా కాదులే, షర్మిల ఏదో సొంత మైకుల్లో మాట్లాడబాకన్నాయంటోంది. ఆ మైకులు ఎవరి? గవర్నమెంట్. ఫర్నిచర్ ఇచ్చాడా? ఐఎన్పిఆర్కి ఇవ్వాల్సినటువంటి ఫర్నిచర్ ఇంతవరకు హ్యాండ్ ఓవర్ చేయలేదు గవర్నమెంట్. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ నిధులన్నీ దగ్గర కొన్ని 100 కోట్లతో అక్కడ ఫెన్స్ కట్టాడు తాడేపల్లి ప్యాలెస్ చుట్టూత 30 అడుగుల ఎత్తున. ఆ సోఫాలు, ఆ కుర్చీలు, ఆ జర్నలిస్టులను అందరినీ కూర్చోబెట్టుకున్నాడు చూసావు ఆ ప్రెస్ మీట్లో. ఆ మైక్ సెట్ కూడా గవర్నమెంట్దే అనుకుంటా. ముందు వాటిని హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేయింది దీనికోసమే అనమాట. ఏది? ఈ ప్రెస్ మీట్లు ఇంటో పెట్టుకోవటానికి. తను వాళ్ళ మాట్లాడిన మాటలు శాసనసభకు వెళ్ళి మాట్లాడితే ఎంత హుందాగా ఉంటుంది, ప్రజలు కూడా నమ్ముతారు. ఇప్పుడు ఇంట్లో ఉండి మాట్లాడేది ప్రజలు నమ్మరు అన్నమాట. ఒక పక్కేమో 3,75,000 కోట్ల పెట్టుబడులు తెచ్చానని ఈ సీఎం చెప్తున్నారు ప్రతిపాదనలు. 3,73,000 ఉద్యోగాల కల్పన అన్నారు. నీకు స్పష్టంగా చెప్తున్నాడు 85,000 కోట్ల ఎంఓయూలు ఇవ్వగో అని చెప్పి లిస్టు చదువుతున్నారు. రేపొద్దున ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తున్నాడు. ఏది? గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎన్టీపీసీ 65,000 కోట్ల పెట్టుబడులు. మరి నువ్వు చేయించలేకపోయావే? జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రెస్ మీట్లో నా 5 ఏళ్లలో ప్రధాని మోడీ వచ్చాడు, ఇది శంకుస్థాపన చేశాడు అని చెప్పాడా? అంటే ఎంత డొల్లతనం. ఒక్క కేంద్ర మంత్రి వచ్చి నీ దగ్గర శంకుస్థాపన చేసిన ఫోటో చూపించు. ఇప్పుడు అంబానీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ఏవో పెడుతున్నాడు, సిబీజీ ప్లాంట్స్. అంబానీ దేశం మొత్తం మీద ముఖేష్ అంబానీ 1,500 ప్లాంట్లు పెడుతుంటే 500 ప్లాంట్లు ఇక్కడంట ఏపీలో. అదేమంటే అది నేనే తెచ్చానంటాడు. అంబానీ నా వల్లే వచ్చాడంటాడు, అదానీ నా వల్లే వచ్చాడంటాడు. ఆ మాటకు వస్తే అంబానీ అంతకుముందు నీకన్నా ముందు చంద్రబాబు టైంలో వచ్చాడు. అక్కడ తిరుపతి దగ్గర రేణిగుంటలో 15,000 కోట్ల పెట్టుబడులతో రిలయన్స్ అక్కడ పెట్టాలని ప్రపోజల్స్. తను వచ్చి చూశాడు. ఎవరు? ముఖేష్ అంబానీ చంద్రబాబు సీఎంగా అక్కడ ఆర్టీజీఎస్ కూడా చూశాడు, రియల్ టైం గవర్నెన్స్ సెంటరు. ఇవన్నీ ఆయన సందర్శించాడు. అదేమంటే అదానీ నేనే తెచ్చానంటాడు. అదానీ చంద్రబాబు టైంలో వచ్చాడు. విశాఖపట్నంలో డేటా సెంటర్ చంద్రబాబు టైంలో 70,000 కోట్ల పెట్టుబడితో పెడతానన్నాడు. ఇంకా జగన్ సీఎం అయినాక అది కాస్త తగ్గిపోయింది 30,000 కోట్లకి. అది కూడా నువ్వు శంకుస్థాపన చేయించలేకపోయావు. ఇప్పుడు నీ హయాంలో ఎన్ని శంకుస్థాపనలు జరిగాయి, ఎన్ని ప్రారంభోత్సవాలు జరిగాయి, ప్రధాని ఎన్ని మాట వచ్చాడు, కేంద్ర మంత్రులు ఎన్ని మాట వచ్చి ఏమేమి ఫౌండేషన్లు వేశారు, కేంద్రం నుంచి నువ్వెంత తెచ్చావు, చంద్రబాబు 5 నెలల్లో ఎంత తెచ్చాడు, చంద్రబాబు 5 నెలల్లో తెచ్చినంత నువ్వు 5 ఏళ్లలో తెచ్చావా? కేంద్రం నుంచి అమరావతికి 15,000 కోట్లు ఏమొస్తున్నారు, పోలవరానికి 12,500 కోట్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 2,800 కోట్లు వేసేశారు పోలవరానికి. ఇప్పుడు నువ్వెందుకని తేలేకపోయావు? నీకు ఇచ్చారు కదా, 22 మంది ఎంపీలను ఇచ్చారే, ఇంకో 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారే, 33 మంది కలిసి మీరు తేలేనిది. మరి వాళ్ళు 5 నెలల్లో తెస్తున్నందుకు నీకు గంగ వెర్రులు ఎత్తుతోందా? అంటే అతను కేవలం అబద్ధాన్నే నమ్ముకున్నాడు. ఆ అబద్ధమే జగన్ని భూస్థాపితం చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.
Please subscribe to Leo News for more videos.